ఇప్పుడు తమిళనాడులో మహాబలేశ్వరం, చిన్నప్పుడు మనం బుక్లో చదువుకునే వాళ్ళంగా మహాబలేశ్వరం టెంపుల్ అని, ఆ టెంపుల్ అన్నమాట. ఆ టెంపుల్కు లోపలికి ఎంటర్ అవుతున్నాం అన్నట్టు. ఇది దారి. చాలామంది వచ్చే ఎండాకాలం కదా, చాలామంది చూడడానికి వచ్చారు. అదిగో దూరంలో టెంపుల్ కనిపిస్తుంది మనకు ఇక్కడ నుంచి వెళ్ళి. ఇదంతా చాలా చూడడానికి టూరిస్టులు ఎక్కువ వస్తుంటారు, విదేశాల నుంచి వెళ్ళి కూడా చాలామంది చూసి. నేనే అద్దాలు పెట్టుకునేది టెంపుల్లోకి ఎంటర్. ఇప్పుడు అది టెంపుల్ ఏరియా అన్నట్టు మొత్తం. టెంపుల్ చూడాలంటే కింది దిగాలి ఇప్పుడు మెట్ల దారిన కింది దిగి. మా బాబాయ్ అయితే దునికేశాడు. లోపల వెళ్తుంటే అంత రాతితోని చేసిన నంది విగ్రహాలు అన్నీ చాలా ఉన్నాయి. నంది విగ్రహాలు ఎటు చూసినా ఎక్కువ నంది విగ్రహాలే కనిపించినాయి. ఇది మహాబలేశ్వరం టెంపుల్ ఎంటర్ ఇక్కడ నుంచి స్టార్టింగ్ అన్నట్టు. రాతి శిల్పాలు, టెంపుల్ శిల్పాలు, చెక్కిన శిల్పాలు. చాలా ఎండ కొడుతుంది. ఒకటికి ఎండ కొడుతుంటే నీళ్ళు తాక్కుంటే అంత తిరగడం మొదలు పెడుతున్నాం, జ్యూసులు తాక్కుంటేనే. అంతా ఇదంతా రాతి ఏరియా కాబట్టి ఎండ ఎక్కువ ఉన్నది అనుకుంటా. ఆ రాతి టెంపుల్, బాలేశ్వరం టెంపుల్కి ఎంటర్ కావడానికి ఇప్పుడు కొన్ని మెట్లు ఉన్నాయి. అది ఎక్కి కింద డౌన్లో ఉన్నాం కదా మనం. ఇప్పుడు టెంపుల్కి మెట్లు ఎక్కాలన్నమాట. మెట్లెక్కి ఇక దగ్గరగా ఆ టెంపుల్ ఏముందో చూడాలా, ఏం విగ్రహం అనేది అది చూద్దామని ఆసక్తిగా ఎదురు చూస్తుంటాం. లోపల దాకా జూమ్ కూడా చేసిన, అంత పర్ఫెక్ట్గా ఏమో నాకు కనిపించినట్టు అనిపించలేదు. అంటే అది శిల్ప విగ్రహమే, లోపల చీకటి ఉండడం ద్వారా అది సరిగ్గా కనిపించలేదు. కానీ జూమ్ చేశాను. ఒక రాయి మీద శిల్పాన్ని చెక్కినట్టు. ఆ లోపల చీకటి ఉండుట్లా అలాగ కవర్ అయింది అది. శివపార్వతుల్లాగా ఎవరో ఉన్నట్టు ఉన్నారు. దాని టెంపుల్ విశేషాలు, దాని పురాణం. శిఖరం అన్నట్టు సూర్యుడిని మొత్తం కప్పేసినట్టు ఉంది కదా. దీని వెనుక భాగం ఉన్నట్టు, టెంపుల్ వెనుక భాగం జూమ్ చేస్తే అదే శివలింగ రూపంలో ఉంది. వైట్గా ఇట్లా శివుడి మీద నీళ్లు ధారపోసినట్టు. దగ్గర ఉన్న ఇది బీచ్. అక్కడ మహాబలేశ్వర్లో కూడా ఒక బీచ్ ఉంది. ఇక తమిళనాడు అంటేనే ఎక్కువ బీచెస్ ఉన్నాయి అన్నీ. మెరీనా బీచ్ కూడా వెళ్ళిన, ఆ వీడియో కూడా పెట్టిన.